ఫాస్టింగ్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. చాలామంది ఇంతకు ముందు వరకు కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా మంచిది, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనేవాళ్ళు. మళ్ళీ ఈ మధ్య ఏమో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మంచిది కాదు, దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ముఖ్యంగా కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. దీని మీద మీరేం చెప్తారు? సో ఆ పర్టిక్యులర్ రీసెర్చ్ అండి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళలో కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నారు అనేది, మనం ఏదైనా రీసెర్చ్ స్టడీ ఉంటే ఆ రీసెర్చ్ స్టడీ గురించి పూర్తిగా తెలియకుండా కేవలం ఆ రిజల్ట్స్ చూసి కంక్లూజన్ డ్రా చేసుకుంటే మనకి సరైన పిక్చర్ అన్నది రాదు. బేసికలీ వాళ్ళు ఏ పర్పస్తో చేశారు, అలాగే ఎలాంటి పార్టిసిపెంట్స్ని ఆ రీసెర్చ్ స్టడీలో ఇంక్లూడ్ చేశారు అనేది కూడా చూడాలి. జనరల్గా ఆలోచిస్తే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వైపు సాధారణంగా హెల్త్ బాగానే ఉన్న వాళ్ళు ఎక్కువ వెళ్ళట్లేదు కదా, ఏ వెయిట్ తగ్గడం కోసమనో లేకపోతే ఇంకేదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అలాంటి వాళ్ళు మొదలు పెడుతున్నారు. సో మొదలు పెట్టినప్పుడే వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ రిస్క్ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఏదో దీని వలన సడన్గా ఎక్కువగా వెయిట్ లాస్ అయిపోతుంది కనుక అని ఎక్స్ట్రీమ్ చేశారనుకోండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఏది 8 hours ఈటింగ్ విండో కానీ, 10 hours ఈటింగ్ విండో కానీ, లేదంటే ఇంకా కొంతమంది 6 hours కానీ అట్లా పెట్టుకొని చేయటము. కొంతమంది ఏంటంటే 1 meal a day, అంటే ఆల్మోస్ట్ 1 hour మాత్రమే ఈటింగ్ విండో పెట్టుకొని 23 hours ఫాస్టింగ్, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే వీటన్నిటిని ఒకటే దాని కింద కేటగరైజ్ చేసినప్పుడు వివిధ రకాల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ వలన వచ్చే ఇంపాక్ట్ అంతా కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే దాని మీదే దాని వల్లనే వస్తోంది అనేది కేటగరైజ్ చేయడం జరుగుతుంది. సో అసలు ఆ స్టడీ అనేది ఎలాంటి వాళ్ళ మీద చేశారు అనే దాన్ని బట్టి మనం ఈ రిజల్ట్ మనకి అన్వయించుకోవచ్చా లేదా అనేది చూసుకోవచ్చు. అలా కాకుండా జనరల్గా చూస్తే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే అండి, కంటిన్యూస్గా తింటూ ఉండడం కాకుండా తినడం అనేటువంటి దానికి ఒక బ్రేక్ ఇచ్చి మన శరీరాన్ని ఆ ఫాస్టింగ్ జోన్లోకి తీసుకెళ్ళడం. జనరలీ యాక్సెప్టబుల్ వచ్చేసి 8 to 16 hours, అంటే 8 hours ఈటింగ్ విండో అండ్ 16 hours ఫాస్టింగ్ విండో అనేది రీజనబుల్లీ హెల్దీ అండి. ఆల్మోస్ట్ ఎవ్రీ అడల్ట్, అంటే కొంచెం 18 years 20 years దాటిన వాళ్ళందరూ కూడా చెయ్యదగినది, సేఫ్, ప్రొవైడెడ్ వాళ్ళ లైఫ్ స్టైల్కి ఇది సూట్ అవుతుంది. అలాగే ఏ 8 గంటలు తింటున్నారు అనేది కూడా దీంట్లో ముఖ్యం. అలాగే తిన్న సమయంలో ఏం తింటున్నారు, ఎలాంటి ఫుడ్ తింటున్నారు, ఏ క్వాంటిటీలో తింటున్నారు, ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తింటున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవాలి తప్ప కేవలం 8 hours తినేటప్పుడు ఏది తిన్నా ఓకే, ఎంత తిన్నా ఓకే, ఇలాంటి మైండ్ సెట్ అయితే ఖచ్చితంగా పనికిరాదు. ఎందుకంటే ఎప్పుడు తిన్నా ఎలా తిన్నా సరైన ఫుడ్ సరైన క్వాంటిటీలో తీసుకుంటే మాత్రమే దాని తాలూకు పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మన ఆరోగ్యం మీద ఉంటుంది. అలా కానప్పుడు ఇబ్బందే. బట్ అదర్వైజ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్ రిలేటివ్లీ సేఫ్ వే ఆఫ్ ఈటింగ్ హెల్దీ అండి. ఓకే, అంటే ఒక న్యూట్రిషనిస్ట్గా మీరు మీ దగ్గరికి ఒకళ్ళు వెయిట్ లాస్ కోసం వస్తే మీరు చూసే కండిషన్స్ ఏంటి? వాళ్ళ అసలు వెయిట్ లాస్ అనేది వాళ్ళకి అవసరమా కాదా ఫస్ట్ థింగ్. అండ్ ఆ వెయిట్ అనేది ఎన్ని ఏళ్ల నుంచి లేదా ఎన్ని నెలల నుంచి అది అక్యూములేట్ అయింది, ఎక్స్ట్రా వెయిట్ అనేది దేని వలన అక్యూములేట్ అయింది. కొంతమందికి జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు, కొంతమందికి లైఫ్ స్టైల్ రీజన్స్ ఉండొచ్చు, కొంతమందికి హార్మోనల్ మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉండొచ్చు. సో అసలు ఆ వెయిట్ అనేది అక్యూములేట్ అవ్వడానికి కారణం ఏంటి, దాన్ని బట్టి మనము ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది ఉంటుందండి. ఆ ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనే దాంట్లో కూడా జెనరిక్గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వీళ్ళకి, లేకపోతే లో ఫ్యాట్ డైట్ వీళ్ళకి, లో కార్బోహైడ్రేట్ డైట్ వీళ్ళకి ఇలా ఉండదండి. వాళ్ళ లైఫ్ స్టైల్కి, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్కి పర్సనలైజ్ చేయాలి. వీళ్ళకి ఇది సూట్ అవుతుందా, చెయ్యగలుగుతారా. ఎప్పుడూ కూడా డైట్ ప్లాన్ అనేది టెంపరీగా 10 రోజులు చేసి ఆపేసేదో 10 నెలలు చేసి ఆపేసేదో కాదు. అది ఒక లైఫ్ స్టైల్గా, మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చేసుకుంటున్నాం కాబట్టి ఇది మనకి లాంగ్ టర్మ్లో సస్టైనబులా కాదా, అంటే మనం ఇలాంటి ఆహారపు అలవాట్లు చేసుకుంటే కనుక వీటిని మనం లైఫ్ లాంగ్ పాటించగలమా లేదా. అలా పాటించగలము అనుకున్నటువంటి అలవాట్లనే నెమ్మదిగా చేసుకోవటం వలన ఎక్కువ కాలం పాటు ఇన్ అ వే లైఫ్ లాంగ్ కూడా ఆ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేది మనం సస్టైన్ చేసుకోగలుగుతాం. అలా కాకుండా బలవంతాన ఈ 5 kgs తగ్గడానికి మాత్రం ఈ 2 నెలల్లో లేకపోతే ఈ నెల నేను ఇంతవరకు ఎలాగోలా పంటి బిగుని చేసేస్తాను అనుకుంటే ఆ తర్వాత ఈ వదిలించుకున్న బరువు అంతా కూడా మళ్ళీ తిరిగి వస్తుంది, ఆ పైన కూడా ఇంకొంచెం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో
పర్పస్ ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్ అండి. దానికి ఆన్సర్ మనకి సరిగ్గా లేకపోతే గనక ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ ఫెయిల్యూర్. ఇట్ ఈస్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు మీ క్లయింట్స్లో ఎవరైనా అట్లా చూసారా, వచ్చి మీరు చెప్పినంత వరకు చేసి తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఒబెసిటీ ఆర్ అట్లా వాళ్ళ ప్రాబ్లంలోకి? వెరీ వెరీ రేర్ అండి. ద రీజన్ బీయింగ్ ముందే నేను అడుగుతాను. సో మీరు వెయిట్ లాస్ అనేది గోల్గా పెట్టుకొని రాకూడదు. ఆరోగ్యం మెరుగవ్వాలి అనేది గోల్గా పెట్టుకొని వచ్చారనుకోండి, ఆరోగ్యం మెరుగవ్వటానికి మనం ఏమేం చెయ్యాలి అనేది మన అలవాట్లు మార్చుకోవటం మీద ఉంటుంది. సో ఐ హెల్ప్ మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చేంజింగ్ ద హ్యాబిట్స్. ఆ చేంజింగ్ ద హ్యాబిట్స్లో కూడా మనకి ఎటువంటివి వాళ్ళ లైఫ్ స్టైల్లో స్టిక్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు సంబడి ఈజ్ దేర్, వాళ్ళకి అసలు పచ్చి కూరగాయలు అంటే పడనే పడదు, సలాడ్స్ అనేవి వాళ్ళు తినలేరు అనుకోండి, దే డోంట్ హ్యావ్ టు హ్యావ్ సలాడ్స్ ఇన్ దేర్ డయట్. దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, వాళ్ళు ఏం చేయగలరు? అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పటి వరకు ఎలా చేస్తున్నారు, 1-2 చిన్న మార్పులతో మొత్తం హోల్ ఫ్యామిలీ అంతా కూడా హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ వైపు ఎలా వెళ్ళగలరు, ఇలాంటివన్నీ కన్సిడర్ చేస్తాం. కాబట్టి వెరీ రేర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉండదు నిజానికి. నేను ఇచ్చే డైట్ ప్లాన్ ఏంటంటే ఇవాళ నుంచి ఒక 10 రోజులు చేయండి, లేకపోతే వారానికి ఒక డైట్ ప్లాన్ మార్చేయటము, ఈ వారం రోజులు అయిపోయింది కదా నెక్స్ట్ వారం అంతా ఇది చేయండి, ఇలా ఉండదండి. మనం ఒక్కొక్క అలవాటు నెమ్మదిగా మార్చుకుంటూ వెళ్దాం. ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ జర్నీ. అలా అని మీరు ప్రతి వారం నా దగ్గరికి రావాలి, ప్రతి నెల నా దగ్గరికి రావాలనేది ఉండదు. ఒక అలవాటు మీరు చేసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మీరు మీ అలవాటు ఈ అలవాటు నాకు వచ్చేసింది, ఓకే, ఉదయం లేచిన తర్వాత నీళ్లు తాగడం, లేకపోతే బ్రష్ చేసుకోవడం, ప్రతిరోజు స్నానం చేయడం అనేది ఎంత న్యాచురల్గా అలవాటు అయిపోయిందో, ఇలా బ్రేక్ఫాస్ట్లో ఈ పర్టికులర్ కాంపోనెంట్ ఇంక్లూడ్ చేసుకోవడం అనేది నాకు అంత న్యాచురల్గా అలవాటు అయిపోయింది అనుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఇట్ ఈస్ అ స్లో ప్రాసెస్. కానీ ఇదేంటంటే పర్మనెంట్గా మన లైఫ్ స్టైల్ని హెల్తీగా చేంజ్ చేసుకోవడం. సో మీరు అసలు ఏ పాయింట్ దగ్గర అయితే మొదలు పెట్టారో ఆ పాయింట్కి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేకుండా ఉండడం. సో ఎటువంటి అలవాట్ల వలన మీరు ఇక్కడ ఎండప్ అయ్యారో మళ్ళీ ఆ పాయింట్కి వెళ్ళకూడదు, అంతే. అంటే ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్ యాంగిల్లో అడుగుతాను. ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్ని, ఇంట్లో మా భర్త పిల్లలు వాళ్ళందరూ ఉంటారు, అత్తమామలు ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ అలవాటు అయి ఉంటుంది. అలా నాకేమో కొంత నా ఒబెసిటీ దృష్ట్యా లేకపోతే నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ దృష్ట్యా నేను కొంత చెయ్యాలి, చేంజ్ అవ్వాలి, కానీ దానికి ఇంట్లో వాళ్ళ సహకారం ఉండదు. అప్పుడు మీరేం చెప్తారు? జనరలీ అండి, ఐ ప్రిఫర్ టు హ్యావ్ అట్లీస్ట్ 1 అదర్ ఫ్యామిలీ మెంబర్ ఇంక్లూడెడ్. ఎప్పుడు కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ ఉండాలి, సహకారం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు సహకరించట్లేదు అన్నారు హౌస్ వైఫ్కి, ఈవిడ మూల పడితే వాళ్ళు ఎవరైనా వాళ్ళ పనులు సక్రమంగా చేసుకోగలరా? సో ఒక్కసారి ఆ మెసేజ్ అన్నది వాళ్ళకు కూడా తెలియాలి. కాబట్టి ఐ లైక్ టు ఇంక్లూడ్ అట్లీస్ట్ 1 పర్సన్. స్పౌస్ సపోర్ట్ ఉన్నప్పుడు ఇది మోర్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇద్దరిని కలిపి ఎడ్యుకేట్ చేయటం. అట్లాగే మొత్తం ఇప్పుడు అత్తమావ గారులకి కానీ వాళ్ళ అమ్మ నాన్నగారులకి కానీ ఇప్పుడు ఎవరైనా ఉంటున్నారు కదండి. సో వాళ్ళకి సెపరేట్గా ఉండడము, పిల్లలకి సెపరేట్గా ఉండటం, పేరెంట్స్కి సెపరేట్గా ఉండటం, ఇన్ని ఉన్నప్పుడు దీంట్లో ఏ ఒక్క కాంపోనెంట్తో అయినా సరే మనం ఎట్లా మేనేజ్ చేయొచ్చు అనేది వాళ్ళతో చర్చించి వాళ్ళు ఆల్రెడీ చేస్తున్న పనికి ఎక్స్ట్రా యాడ్ అవ్వకుండా ఎలా చేయొచ్చు అనేది సలహా ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళు ఏ పనైనా అండి, మీరు దానికి పైన ఒక 10 యాడ్ చేశారనుకోండి, ఇనీషియల్ 10 days బాగానే ఉంటుంది. ఒక్కరోజు ఎప్పుడు నీరసంగా ఉంది చేయలేకపోయారు, ఆ రోజు పోతే ఇంక పోయినట్టే.